ఇక డబుల్ బెడ్రూమ్ అసలు అప్లికేషన్ తీసుకున్నట్టు లేరు హైదరాబాద్ లో అయితే. స్టేట్ మొత్తంలో ఒకటి చెప్పాలా, ఈ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం తీసుకున్న స్కీము ఇది సరైనటువంటి స్కీమ్ కాదు అసలు. ఎందుకంటే చెప్పాలా, ఈ స్కీమ్ ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్న, మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది. ఒక ఇల్లు లేనివానికి జాగ లేనివానికి ఒక జాగ ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఒక సంతోషకరమైన విషయం. ఇల్లు జాగుండి కూలగొట్టుకొని కట్టుకోరంటే సరికాదు అది. ప్రభుత్వం లేనివానికి ఇప్పుడు అసలు జాగున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే అసలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి గ్రామంలోకి వెళ్ళి మనం చూసుకుంటే కంపల్సరీ ఒక 10 నుంచి 20 మంది కంపల్సరీ ఉంటారండి జాగ లేని వాళ్ళు, ఏం లేని వాళ్ళు. అలాంటి పేదవాళ్ళకు కొత్త పెళ్ళి అయినవాడు పాము ఇద్దరు కొడుకులు ఉంటారు, తండ్రికి ఒకటే ఇల్లు ఉంటుంది, చిన్న ఇల్లు ఉంటుంది. అట్లాంటి ఉన్నాడు ఉన్నటువంటి ఆ కొడుకు ఒక ఇల్లు కట్టి జాగేయని, అలాంటి వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి ఏ స్కీమ్ ఎట్లా చేయాలి. 5 లక్షలలో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇల్లు అవుతుందా? 5 లక్షల ఇల్లు కాదు ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇల్లు చిన్న ఇల్లు అంటే మేము 10 లక్షల రూపాయలు కావాలి. గతంలో మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో కట్టి ఇచ్చాడు, కొన్ని కట్టినవి ఇవ్వకుండా అలా ఆగిపోయిన వాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కలర్స్ అంటే రంగులు మారుస్తుంది. కొన్ని రంగులు మార్చిన ఇల్లు కూడా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేకపోతుంది? నిరుపేదలైన ప్రజలకు మరి న్యాయం జరుగుతుందా, మన దళాల చేతిలో పోతుందా అని చెప్పి చూడాలి. ఎందుకంటే ఇప్పుడైతే అధికారులు అయితే అంటారు, మొన్న అయితే చూసాము 2 సార్లు అప్లికేషన్ పెట్టుకోపిచ్చారు, అన్ని పెట్టుకొని మేము ఇస్తామని చెప్పేసి. మరి 2వ తారీఖు రోజు చూస్తే తెలుస్తుంది ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తారో ఏమి ఇస్తారో అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా సాధారణ ప్రజలకు అందుబాటులోనే రేట్లు పెట్టండి. ఎందుకు ఊరుకోరండి? గవర్నమెంట్ ఇలా ప్రభుత్వం అంటే మహిళలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరు కలుస్తేనే గవర్నమెంట్ అవుతుంది. ఇలా మహిళలకు ఫ్రీ ఇస్తారు రైటే, కానీ ఫ్రీ ఇవ్వడం కన్నా తక్కువ రేటు తగ్గించండి. 10 రూపాయలు ఉన్న టికెట్ 8 రూపాయలు పెట్టండి. ఉత్సవం ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, రాష్ట్ర ప్రయోజనం దెబ్బతింటది. రాష్ట్రానికి అనుకుంటారు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెడతాయి. నిత్యావసర వస్తువుల మీద రేట్లు తగ్గించండి. నూనె మీద, పప్పు మీద, ఉప్పు రేటు తగ్గించండి. ఇవన్నీ ఫ్రీ ఇచ్చే అవసరం లేదు. ఇప్పుడు 160 రూపాయల కిలో నూనె ప్యాకెట్ ఉంది, దాన్ని 100 రూపాయలకి ఇవ్వరు. ఇలా రేట్ బియ్యం ఉన్నాయి, బియ్యము 60 రూపాయల కిలో ఉన్నాయి, 30 రూపాయల కిలో బియ్యం ఇవ్వండి. ఆ విధంగా తీసుకోవాలి తప్ప ఇలాంటి ఉచిత సంక్షేమాలు ఇవ్వదు. నిత్యావసర వస్తువుల మీద రేట్లు తగ్గిస్తే ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు, డెవలప్ అవుతారు. పెన్షన్ కంపల్సరీ పెంచాలి. ఇవాళ పింఛన్ విషయం చూసుకుంటే గిట్ట నాడు మనం కొన్ని రోజుల కింద చూసుకుంటే గిట్ట అత్తమామలకు కోడలు బువ్వ పెట్టబోతుండే తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో. ఇలా పింఛన్ వచ్చిన వాళ్ళు ఇలా కోడల్ని పిలిచి అత్త రా అని చెప్పి అన్నం పెడుతూ అన్నాము. పింఛన్ పెంచలేదు, అదే ఇస్తున్నారు మామూలుగా. అంటే నెలకో 2 నెలలకో పింఛన్ అయితే ఇస్తున్నారు అంతే తప్ప పింఛన్ అయితే ఇంకా పెంచుతా అన్నారు చెప్పి ఇంకా పింఛన్ అయితే ఇంకా ఇవ్వట్లేదు. కానీ పింఛన్ కూడా పెంచాలి. ఒక్కటి గవర్నమెంట్ చేయాల్సిన మంచి పని ఒకటి ఏంటంటే పింఛన్ పెంచడం అనేది పెంచాలి. ఎందుకంటే పింఛన్ పెంచడం వల్ల ఇలా భర్త చచ్చిపోయినటువంటి ఆడబిడ్డలకు ఒక ధీమా ఉంటది. ఇలా పెద్ద మనుషులకు వారు స్వయంగా ఇలా ధైర్యంగా బతుకుతారు. మీరు ఏ కొడుకు బువ్వ పెట్టినా, ఏ బిడ్డ బువ్వ పెట్టకపోయినా నేను బతుకుతా, నాకు 6 కిలోల బియ్యం రేషన్ బియ్యం అయితే నాకు పింఛన్ వస్తుంది, నాది నేను దీన్ని బతుకుతా అని చెప్పేసి ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి కంపల్సరీ పింఛన్ పెంచండి. పింఛన్ 5,000 రూపాయలు ఇచ్చినా తప్పలేదు ఇలా వృద్ధులకు కానీ ఇలా విడోస్ కానీ. ప్రభుత్వ ఉద్యోగులలో ఇప్పటికే రాచలేదు. ఉన్న ఉద్యోగులకైతే ఇప్పటికే జీతాలు లేవు. కొత్త ఉద్యోగాలను తీసుకొని చేంజ్ చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇస్తారు లేవు. కాబట్టి రాష్ట్రం కొంచెం మంచిగా అయినాక అప్పుడు అన్ని వేలు చూసి కళ్యాణ లక్ష్మి తులం బంగారం నాట ఎక్కట్లేదు అసలు రేవంత్ రెడ్డి. ఏమో మరి ఎలక్షన్ ముందు తులం బంగారం అన్న వాళ్ళ పాము పెద్ద మనుషులు అందరూ పాము పెళ్ళయ్యేటువంటి ఆడబిడ్డలు మా బిడ్డ ఉన్న వాళ్ళందరూ కూడా పాము రేవంత్ రెడ్డికి తులం బంగారం వస్తుందని చెప్పి ఆశతో వేసారు. ఇలా మరి వాళ్ళ ఆశ అరివాల్సిన ఎంతమంది పెళ్లిళ్ళు జరిగినా కూడా ఆ కళ్యాణ లక్ష్మి ఒకటి ఇస్తారు. అదే బంగారం ఉన్నారు, బంగారం అసలు ఏం కూడా దాని ఆనవాళ్ళు కూడా లేదు. కంపల్సరీ గవర్నమెంట్ ఏవైతే ఉన్నదో దానికో స్పెషల్ జీవో ఇస్తారండి. నిరుపేదలు ఎవరైతే మరీ చాలా పేదవారు ఉన్నారో వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకు బంగారం ఇవ్వడం తప్పలేదు. గరీబ్ వాళ్ళకు ఆడబిడ్డ పెళ్లికి ఒక పేదింటి ఆడబిడ్డకు సాయం చేస్తే చాలా మంచిది, శుభకరమైన విషయం. కాబట్టి కంపల్సరీ అందులో కూడా ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు, ఎవరికి పొలం ఉంది, ఎవరికి ఏం లేదని అన్ని వేలు చూసి మరీ పేదవాళ్ళు అయితే కూడా కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి నేను దానికి డిమాండ్ చేస్తా ఉన్నా. మహిళలకు 2,000 ఇస్తా అన్నాడు, అసలు దాని గురించి కూడా మాట్లాడట్లేదు. మహిళలకి స్కూటీలు ఇస్తా అన్నాడు, దాని గురించి కూడా మాట్లాడట్లేదు. ఒకటి నేను ఒక చిన్న డైలాగ్ చెప్తా అండి. రోజు రాత్రి బిర్యానీ పంపిస్తా, మందు పంపిస్తాను, ఒక ఆమె ఇవ్వండి. మధ్యాహ్నం పూట అన్నం పంపిస్తాను, ఆమె ఇవ్వండి. పొద్దుగాల టిఫిన్ పంపిస్తా, ఆమె ఇవ్వండి. ఏందండి నీకు ఒకటి గుర్తుపెట్టుకోరి, సిలిండర్ 500కి ఇచ్చే, రేషన్ బియ్యం ఫ్రీ అనే, తర్వాత వచ్చేయండి బస్సు ఫ్రీ అనే, కరెంటు ఫ్రీ అనే. ఇప్పుడు 2500 ఇచ్చినాక వాళ్ళు పని ఎందుకు చేస్తారన్నా? మీరు ఒకటి ఆలోచన చేయాలి. పని ఎట్లా చేస్తారు? అన్ని ఫ్రీ ఇచ్చడానికి పని చేస్తారా ప్రజలు? మనిషి అయి పుట్టినాడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మానవుడై భూమి మీద పుడితే కంపల్సరీ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, కష్టపడి పని చేయాలి. అది ఎవరైనా కూడా అని చెప్పి నేను తెలియజేసిన
కానీ ఇలాంటి ఉత్సవ పథకాలు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి అయోమయంలో చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వమైనా కూడా ఆ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా కూడా నిరుపేదలకు న్యాయం జరిగేటట్టు చూడండి. అదే విధంగా కానీ సంక్షేమాలను ఇప్పటితో ఆపేయండి. ఇప్పుడు ఇచ్చేసి ఇంకా సంక్షేమాల జోలికి వెళ్ళొద్దు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా మనము తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఒక ఎకరం పొలం ఉన్న కూడా కోటీశ్వర్లు అయ్యారు తప్ప ఇలా పేదవారి కోసం ఎంతో కొంతమంది కొన్ని స్కీములు పెట్టారు తప్ప అలా అనవసరమైన అడ్డమైన స్కీములు పెట్టి రాష్ట్ర భవిష్యత్తును ఖరాబ్ చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. నెక్స్ట్ వచ్చేది మేమే టీఆర్ఎస్ ప్రభుత్వం 100% ప్రజలు గ్రామ స్థాయిలో అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటే మంచిగా కూడా కేసీఆర్ బాగా చేసిండు, ఈ రేవంత్ రెడ్డి ఏం బాగట్లని గ్రామాలలో అందరూ తిడుతున్నారు. తిట్టినప్పటికీ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు తిడుతున్నారంటే మనం పని ఇంకా మంచి చేయాలని రెట్టింపు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు నీకు నేరుగా ప్రజలారే మనం 3 సంవత్సరాలలో కంప్లీట్ చేసినటువంటి పెద్ద ప్రాజెక్టు కాబట్టి కంపల్సరీ మంచి ప్రాజెక్టు ఆ విషయాల్లో ఎన్ని అన్నా కూడా అది తప్పైతుంది. గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు అని చెప్పి తెలియజేస్తున్నా.